అందరికీ ప్రైజ్ ది లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలం శ్రేష్టమైన దినాన్ని మనకు ప్రసాదించి ఈ వాగ్దానాన్ని మనం కలిగి ఉందాము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు రాసిన భక్తుడు మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడని వాగ్దానం చేసింది. ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవునికి స్థలం ఇస్తావో అప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి మనతో నివాసము చేసి మనములను నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు. మరి ఈ ఉదయకాలంలో నీవు ఇంకనూ దూరంగా ఉన్నట్లయితే దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. దేవుని దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో లోబడి నీవు ప్రార్థన చేస్తే, నీ మనవులను ఆయనకించి ఆమోదన చేస్తే, నీకున్న కన్నీరు, నీకున్న కష్టాలు, నీకున్న దుఃఖము, నీకున్న ఆవేదన అన్నిటిని కూడా దూరపరిచి ఆయన కృపగలిగిన బాహుతో నిన్ను బలపరుస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాను. ప్రియులారా, ఇకనైనాను నీవు దేవుని యొద్దకు రాకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవించినట్లయితే మరి నీ జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడైతే జీవం కలిగిన దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చి నీ సమస్యలన్నిటిని కూడా దూరపరిచి ఉన్నతమైన కార్యాలు నీ పట్ల జరిగిస్తానని ఆయన వాగ్దానం. అట్టి వాగ్దానాన్ని నమ్ముదాం, విశ్వాసం కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాను. ప్రియులారా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన మా జీవితంలో ఎన్నో మైళ్ళు చేశారు. ఇదిగో నాయన, నీ యొద్దకు వచ్చి వారిని మీరు ఎన్నడూ తోసివేసే దేవుడు కాదు ప్రభా. ఈ ఉదయ కాలంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రభా, ఇంతవరకు నీ దగ్గరికి రాకుండా లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాం. ఈ జీవితము తీసివేసి నూతన జీవితము కలిగి నిన్ను వెంబడించే కృప దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.